నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లగచర్లలో భూసేకరణలో బిగ్ ట్విస్ట్. ఆ రైతులకు కలెక్టర్ సన్మానం. అమ్మాయిలే లక్ష్యంగా కొత్త సైబర్ నేరాలు. భయపడ్డారో ఫోన్ హ్యాక్, మనీ లాస్. 4 కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సస్పెండ్. హిందూపురం సిటీఓ, 3 డీసీటీఓల సస్పెన్షన్. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో భోజన ప్లేట్ల కోసం కొట్లాట. వీడియో వైరల్. లగచర్లలో ప్రభుత్వం చేపట్టిన ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 22 మంది రైతులు లగచర్లలోని సర్వే నెంబర్ 101లో ఉన్న 100 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అప్పగించారు. ఆయా రైతులను కలెక్టర్ సన్మానించారు. వారికి ఒకే దఫాలో మొత్తం నష్టపరిహారం చెక్కులను అందించారు. అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. హత్యా నేరాలు, మాదక ద్రవ్యాలు, అక్రమ నగదు లావాదేవీలు, వ్యభిచార కార్యకలాపాల్లో పేర్లున్నాయంటూ బెదిరించి నగదు లాగేస్తున్నారు. తెలియని వ్యక్తులు సంస్థల పేరిట వచ్చే వాట్సాప్ వీడియో కాల్స్కు స్పందించొద్దని, ఒకవేళ బెదిరించినట్లు తెలియగానే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని అమ్మాయిలకు సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో 4 కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. వ్యాపారుల వద్ద సిటీఓ కృష్ణవేణి, డీసీటీఓ రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్, ఇంతియాజ్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపణలు చెలరేగాయి. జీఎస్టీ వసూళ్ల విషయంలో వ్యాపారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పలువురు నుంచి ఫిర్యాదులందాయి. దీంతో వారిపై ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. స్పెషల్ టీంను ఏర్పాటు చేసి విచారణ చేయించారు. స్పెషల్ టీం అందజేసిన నివేదిక ఆధారంగా 4 ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీంతో 4 అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ప్రపంచ మదుపరుల శిఖరాగ్ర సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనికి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున మదుపర్లు హాజరై లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడులను ప్రకటించారు. ఈ సదస్సుకు వచ్చిన సామాన్యులు భోజన ప్లేట్ల కోసం కొట్లాడుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సరైన సౌకర్యాలు లేకపోవడంతో భోజన సమయంలో వారంతా ప్లేట్ల కోసం పోటీ పడ్డారు. దీంతో కొన్ని ప్లేట్లు విరిగి కింద పడ్డాయి. ఈ దృశ్యాలపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రపంచ స్థాయి సదస్సులో ఇలాంటి ఏర్పాట్లు బాధాకరమంటూ మండిపడ్డాయి. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.